Hello everyone, welcome to our channel. Very good morning. రైల్వే అరిథమెటిక్ సిలబస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. పూర్తిగా చూడండి. అండ్ ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు అరిథమెటిక్లో వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ అదేవిధంగా వేటిని ఏ విధంగా చదవచ్చు అనేది మీకు చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో జనరల్లీ మ్యాథ్స్ అంటే ఈజీగా చేయొచ్చండి, బట్ ఎడ్యుకేషన్ మాఫియా ఏదైతే ఉంటుందో అది మ్యాథ్స్ని మీలో భయాన్ని కల్పించింది. ఏంటి అంటే మనం ఒక ప్రాబ్లమ్ని ఒక విధంగా సాల్వ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయకూడదు, ఈ విధంగా సాల్వ్ చేయాలి, ఇలా చేస్తేనే మీకు బెస్ట్ అవుతుంది, అది ఇదని మనలో భయాన్ని అయితే కల్పించారు. ఓకేనా? సో నేను చెప్పేది ఒకటే, కాంపిటీషన్ అనేది ఒబియస్లీ పెరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా. పేపర్ ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉన్నాయి కనుక సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఒకసారి చూద్దాం, మనం వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ చాలామంది అభ్యర్థులు అన్న ఆఫర్ ఈ ఒక్కరోజు ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వారందరికీ ఈరోజు ఈవినింగ్ 6 o'clock వరకు మాత్రమే, అది కూడా కొద్ది మందికే. జీకే 50 రూపీస్, ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. పాలిటీ జస్ట్ 50 రూపీస్, ఇది కూడా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కెమిస్ట్రీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 50 రూపీస్. సైన్స్ స్కూల్ నోట్స్ 50 రూపీస్. అండ్ అరిథమెటిక్ 100 రూపీస్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్. ఎన్టీపీసీ గ్రూప్ డి కోచింగ్ 400, ఎస్ఐ కానిస్టేబుల్ 400, సిబిటి 1 ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 3 400. ఈరోజు మాత్రమే, అతి కొద్ది మందికి మాత్రమే. మీకు ఇంకా రైల్వే కోర్సెస్లో యాడ్ చేస్తున్నాను, మీరు ఏం కంగారు పడకండి, ఇంకా చాలా టైం ఉంది. మనకు కొన్నిటికి నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈరోజే తీసుకొని ఈరోజే చదివేయాలనే ఆ తొందరపాటు మానేసి నిదానంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీకు సిలబస్ నేను చెప్పే ముందు ఒకటి చూపెడతాను, చూడండి. ఇక్కడ చూడండి, ఇది నా దగ్గర ఉన్నప్పట్లో టెక్స్ట్ బుక్. ఇక్కడ మీకు అక్కడక్కడ నో నీడ్ అని రాశాను, చూసారా? ఇక్కడ కూడా నో నీడ్ అని రాశాను. అక్కడ టెక్నిక్ ఉంది, ఆ పక్కన నో నీడ్ అని రాశాను. బట్ ఇక్కడ చూడండి, నో నీడ్ బట్ ఇట్స్ హెల్ప్ఫుల్ అని రాశాను. సో నేను ప్రిపేర్ అయినప్పుడు ఇక్కడ చూడండి, నో నీడ్, నో నీడ్, నో నీడ్ ఇంపార్టెంట్. సో నో నీడ్ అంటే అక్కడ మనం ఆ ఫార్ములా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా మనం చేయొచ్చు. ఓకేనా? బట్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎడ్యుకేషన్ మాఫియా కానీ ఏం చేస్తారంటే టెక్నిక్స్ అనే పేరుతో తీసుకొచ్చి మన మీద రుద్దుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ట్రైన్స్ అండ్ డిస్టెన్స్ ట్రైన్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక 20 మోడల్స్ ఉంటే 20 టెక్నిక్స్ చెప్తారు. సో మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆ 20 టెక్నిక్స్ మనం ఇప్పుడు చెప్పే వాళ్ళది ఏముంటుందంటే పక్కన బుక్ పెట్టుకొని చెప్పొచ్చు, అయిపోతుంది. బట్ నేర్చుకునే వాళ్ళు మీరు వాటిని ఆ 20 టెక్నిక్స్ని మర్చిపోకుండా నేర్చుకోగలరా? అది ఒక పార్ట్ అయితే, ఆ నేర్చుకున్న వాటిని ఎగ్జామ్ హాల్లో మనం గుర్తుపెట్టుకోగలమా? ఎందుకంటే వీళ్ళు దగ్గర ఒక 500కి 1000 ఫార్ములాస్ మనల్ని ఆ టెక్నిక్స్ అనేది చెప్తూ ఉంటారు. ఆ 1000 టెక్నిక్స్ మనం గుర్తుంచుకోగలమా మన మైండ్లో? వాటిని ఇంప్లిమెంట్ చేయగలమా కన్ఫ్యూజన్ లేకుండా ఆ ఎగ్జామ్ హాల్లో ఆ కంగారుకి? ఇవన్నీ ఆలోచించుకోవాలి. టెక్నిక్స్ ఎప్పుడైనా కూడా చెప్పినంతసేపు ఈజీగానే ఉంటాయి, బట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే ఎన్విరాన్మెంట్ వేరుంటుంది. బట్ ఈ రోజులలో చూస్తే సబ్జెక్ట్ ఓరియంటెడ్ అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? సో మీకు ఇది నచ్చకపోవచ్చు, కష్టపడాలి సార్ అవి 1000 నేర్చుకోవాలంటే 1000 నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. నిజానికి 1000 నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రఫ్గా ఒక 100 ఫార్ములాస్ లోపు నేర్చుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ గంటల తరబడి చేసే క్వశ్చన్స్ ఏమి ఇవ్వరండి. మనకు చేసే పద్ధతి తెలవక ఆ గుణకారాలు, భాగాహారాలు, కూడికలు, తీసివేతలు, తప్పులు చేయడం వల్ల టైం ఎక్కువ పడుతుంది. కానీ మనకు మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్స్ ఫాస్ట్గా వస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఫాస్ట్గా చేసేయచ్చు. సో అది మ్యాథ్స్ అంటే ఈజీ అండి, నేను మళ్ళీ చెప్తున్నా, మ్యాథ్స్ అంటే ఈజీ. బట్ ఎడ్యుకేషన్ మాఫియా అనేది మీలో కంగారుని, భయాన్ని అనేది కల్పించింది, నో డౌట్. అందులో దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను, మీరు చూడండి. లాస్ట్ సిలబస్ చెప్తాను, కంగారు పడకండి.
మనం 5th or 6th క్లాస్లో నవోదయ ఎంట్రన్సెస్, ఇది ఏపీఆర్జేసీ అండ్ రెసిడెన్షియల్ ఎంట్రన్సెస్ ఉంటాయి, సోషల్ వెల్ఫేర్ అవి. అందులో రీజనింగ్ కనుక చూసినట్లయితే ఎంబెడెడ్ ఫిగర్, సిరీసెస్ ఇట్లాంటివి ఉంటాయి. అంటే నెక్స్ట్ వచ్చే బొమ్మ ఏంటి అని అవి 5th క్లాస్లో నేర్చుకున్నవి కూడా మనకి ఇప్పుడు కాంపిటేటివ్ రీజనింగ్ దాంట్లో ఉన్నాయి. స్టిల్ 5th క్లాస్ అంటే అప్పుడు మన ఏజ్ ఎంత అంటే 10 years ఉంటుంది, 10-11 years. ఇప్పుడు 20+. అంటే అప్పుడే మనకి ఆ ఎంబెడెడ్ ఫిగర్స్ ఇచ్చాడు, సిరీసెస్ ఇచ్చాడు. ఇప్పుడు అవే ఉన్నాయి. స్టిల్ ఆ ఎంబెడెడ్ ఫిగర్స్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చెప్తే మనం వాటిని చూడాలి. ఏముంటుందంటే ఎంబెడెడ్ ఫిగర్లో ఇక్కడ ఏ అనే క్వశ్చన్ ఇచ్చి ఇది ఎందులో ఉందని ఇస్తాడు. ఇక్కడ కింద ఏ ఒకటి బాక్సులలో ఒక బొమ్మ ఇస్తాడు. ఇక్కడ బొమ్మ గీసాను అనుకోండి, ఇందులో బొమ్మ ఏదో ఒక 4 బొమ్మలు ఇస్తాడు. ఈ ఫిగర్ ఈ 4 ఇట్లే ఎందులో ఒక దాంట్లో ఉంటుంది. అది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఒకటి క్లాస్ చెప్పాలా. వాడు క్లాస్ చెప్తే మనం చూడాలా. చూసి దానికి వావ్ సార్ నేను దీంట్లో మార్కులు పోగొట్టుకున్నా, దీన్ని కన్ఫ్యూజ్ అయినా అనుకోవాలా. ఎందుకు అంత 5th క్లాసులోనే మనం చేసాం కదా. ఎంబెడెడ్ ఫిగర్ కూడా యూట్యూబ్లో క్లాసెస్ చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకండి మనకి? అంటే మనం చూడాల్సిన అంత అవసరం ఏముంది? చేయాల్సిన అవసరం కూడా లేదు నిజానికి. ఎందుకంటే మనం ఆల్రెడీ నేర్చుకున్న 5th క్లాస్లోనే. ఎవడైనా ఇక్కడ ఉన్నది ఇక్కడ గుర్తుపెట్టడానికి దాంట్లో టెక్నిక్ ఏముంటుంది? క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలా, పిక్చర్ అబ్జర్వ్ చేయాలా, కింద ఆప్షన్స్ అందులో ఏది ఉందో అది ట్యాగ్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. అవునా కదా? సో మన మైండ్ సెట్ అనేది అట్లా మారిపోయింది. మంచిగా చెప్తే వాడు వినేవాడు కూడా నిజానికి లేడు. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మిర్రర్ ఇమేజ్. మనం మిర్రర్లో చూసుకుంటే, అన్నం తినేటప్పుడు మిర్రర్లో చూసుకుంటే ఏమవుతుందంటే రైట్ హ్యాండ్ తోటి తింటా ఉంటే అక్కడ లెఫ్ట్ హ్యాండ్ తోటి కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ రైట్ లెఫ్ట్ మారినాయి అనేది తెలుస్తూ ఉంది. వాటర్లో మన పిక్చర్ చూస్తే ఏమవుతుందంటే పైకి కిందికి రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకు తెలుస్తూ ఉంది. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్లో దాంట్లో అర్థం ఏముంది? అక్కడ పేపర్ మీద రాసుకొని రైట్ టర్న్ ఇచ్చినట్లయితే మనకి మిర్రర్ ఇమేజ్ కనిపిస్తుంది. పేపర్ మీద ఆ క్వశ్చన్ రాసుకొని అప్ ఆర్ డౌన్ చేస్తే మనకి వాటర్ ఇమేజ్ కనిపిస్తుంది. దేనికి కూడా యూట్యూబ్లో క్లాసులు ఎందుకు? అంటే మనం అట్లా అయిపోయినాం అన్నట్టు. మనం ఏం నేర్చుకుంటాం అనేది కూడా కాన్షియస్ లేదు మనకి. అసలు ఇది నిజంగా దీని మీద టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా అనేది కూడా మనకు తెలియదు. దేని మీద టైం స్పెండ్ చేయాలో దాని మీద టైం స్పెండ్ చేయండి. క్లియర్? ఇక కమింగ్ టు ద రైల్వే అరిథమెటిక్ సిలబస్. మీకు కొన్ని నా మాటలు బాధను కలిగించవచ్చు, బట్ ఎప్పుడు కూడా ఫోకస్ చేసే దాని మీదనే చేసేయండి టైంని. ఇక్కడ చూడండి, వితౌట్ ఫార్ములాస్ నేర్చుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా వర్క్, టైం, వేజెస్, పని కాలము, పైప్స్ అండ్ సిస్టమ్స్ రెండు కూడా మనం సేమ్ మెథడ్ అండి. ఈ రెండు ఎప్పుడు మీరు చేసినా కానీ ఈ రెండు ఒకటేసారి చేసేయండి. వర్క్ అండ్ టైం, వేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్. అక్కడ ఒక గోడను కట్టాడు అనుకోండి, ఒక పనిని చేశాడు 36 రోజులు అలా అంటారు. ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్స్లో 36 గంటలలో ఒక ట్యాంక్ నిండింది అంటాం. పని మరియు కాలంలో ఒక మనిషి 5 గంటలల్లో ఒక ఇల్లు కూల్చేశాడు అంటాం. ఇక్కడ ఒక 6 గంటలల్లో ఒక ట్యాంక్ ఖాళీ అయింది అంటాం. ఈ రెండు ఒకటే మెథడ్. వితౌట్ ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. మీరు ఒకసారి నా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. మీరేమో నా కోర్సు చూసుకొని చూడండి అనట్లేను. నేను యూట్యూబ్లో ఫ్రీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఏజెస్, ఇది కూడా వితౌట్ ఫార్ములా చేయొచ్చు. ఫ్రాక్షన్స్ వితౌట్ ఫార్ములా, స్క్వేర్ అండ్ క్యూబ్ రూట్స్ వితౌట్ ఫార్ములా, సింప్లిఫికేషన్స్ వితౌట్ ఫార్ములా, అప్రాక్సిమేషన్ వితౌట్ ఫార్ములా, వర్డ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్ కొన్ని ఉంటాయి, ఇన్ని కాళ్ళు ఇన్ని తలకాయలు ఇట్లాంటి క్వశ్చన్స్, యావరేజెస్, సరాసర్లు, పార్ట్నర్షిప్స్, నెంబర్ సిరీస్, HCF, LCM, మ్యూచువల్ అలిగేషన్, ఇవన్నీ కూడా వితౌట్ ఫార్ములాస్ మనం చేయొచ్చు. వితౌట్ ఫార్ములాస్. బట్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ కూడా నేర్చుకుంటే ఏం చేస్తాం, ఇది వర్క్ అండ్ టైంలో 36 ఇడేస్తాడు, ఇక్కడ 12 ఇస్తాడు, ఇక్కడ 9, దీన్ని ఇట్లా అని వీళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ 12 ముళ్ళ 36, 9 నెలల 36. ఇది 36 ఏంటికు ఈ 12 ఇట్లా గీతలు ఎందుకు గీసుకున్నాం, ఈ 3 ఎక్కడి నుండి వచ్చింది, 4 ఎక్కడి నుండి వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే రాదు మనకి అది. సో ఇక్కడ వితౌట్ ఫార్ములాస్ మనం 13 టాపిక్స్ చేయొచ్చు. ఇక్కడ బిలో 5 ఫార్ములాస్, ఓన్లీ 5 ఫార్ములాస్ తోటి మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి, టైం, డిస్టెన్స్, స్పీడ్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇక్కడ ఈ 3 కూడా జస్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైంతో పాటు ఇక్కడ B ప్లస్ వాటర్, B మైనస్ వాటర్ ఉంటుంది, అంటే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము. ఇక్కడ మనకి U ప్లస్ V, U మైనస్ V, అంటే సేమ్ రూట్లో ఆపోజిట్ రూట్లో. ఈ ఫార్ములాస్ తోటి 3 చేయొచ్చండి. బిలో 5 ఫార్ములాస్. పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్స్,
సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్, ఇవన్నీ కూడా బిలో 5 ఫార్ములాస్ తోటి నేర్చుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా కూడా మనం ఫోకస్ చేయాల్సింది ఇంకా చాలా ఉందండి. సైన్స్ ఉంది, అక్కడ చదవండి, అక్కడ అవి మెమొరీలో పెట్టుకోండి. అబోవ్ 5 ఫార్ములాస్, నెంబర్ సిస్టమ్, ఇండిసెస్ అండ్ సెట్స్, ఆల్జిబ్రాలో నేర్చుకోవాలి. అండ్ లెర్న్ ఈచ్ ఫార్ములా, ఇక్కడ మనం ప్రతి ఫార్ములా నేర్చుకోవాలండి. ట్రిగ్నోమెట్రీలో ప్రతి ఫార్ములా నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ నేర్చుకోండి, మీరు నేర్చుకోవాల్సినవి ఏమన్నా ఉంటే. ఏరియా పెరిమీటర్లో ప్రతి ఫార్ములా నేర్చుకోవాలి. వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాలో ప్రతి ఫార్ములా నేర్చుకోవాలి. ట్రిగ్నోమెట్రీ వచ్చిందంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ వచ్చినట్లే. ఇక్కడ చేయండి మీరు నేర్చుకునేది. అన్నిటికీ చెప్తున్నాను కదా అండి, మీకు ఎడ్యుకేషన్ మాఫియా అనేది అలానే ఉంటుందండి. మీకు అది అర్థం కావట్లా. క్లియర్? నెక్స్ట్, ట్రిక్స్ యూజ్ చేసి క్లాక్స్ అండ్ క్యాలెండర్ నేర్చుకోండి. ట్రిక్స్ యూజ్ చేసి క్లాక్స్ అండ్ క్యాలెండర్ నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ఆ పైన అన్ని చదివారో అప్పుడే ఇక్కడికి రండి. లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పర్మిట్యూషన్స్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, ఇవి మీరు ఆప్షనల్గానే పెట్టుకోండి. నేను చెప్తా ఉన్నా, ఆప్షనల్గా పెట్టుకోండి. మీరు ఈ 30 టాపిక్స్ కనుక మేము పర్ఫెక్ట్ అయ్యాం సార్, మేము జెమ్స్ అయ్యాము అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడికి రండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్, పర్మిట్యూషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, జియోమెట్రీ అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీ. ఓకేనా? మీరు ఒక్కసారి చూడండి అబ్బా నా క్లాసెస్ యూట్యూబ్లో చూడండి. నా మ్యాథ్స్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను అప్పట్లో క్రాక్ చేసినప్పుడు నేను ఎలాంటి కోచింగ్లు కూడా తీసుకోలేదు. జస్ట్ ఇప్పుడు నేను చూపెట్టాను కదా మీకు పిక్చర్స్, బుక్స్ తెచ్చుకున్నా, అసలు ఆ ఫార్ములా లేకుండా మనం చేయలేమా అనేది చేసా, నో నీడ్ అని రాసే. ఇక్కడ మీకు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇది చెప్పొచ్చు, బట్ ఇది గుర్తుపెట్టుకునే అంత ఓపిక నాకు ఉండదు, కన్ఫ్యూజ్ అవుతానేమో అనే ఆలోచనతో నో నీడ్ అని పెట్టా. దీన్ని నార్మల్గా చేసేయచ్చు. ఓకే, సో 30 మాత్రం మీరు పర్ఫెక్ట్గా చదవండి. అఫ్కోర్స్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ మనం కొన్నిసార్లు రీజనింగ్ అని కూడా చెప్తా ఉంటాం. సో 28 టాపిక్స్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా చదివిన తర్వాతనే ఇక్కడికి రండి. ఇందులో కూడా మోస్ట్లీ మనం చదవాల్సినవి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను చూడండి. వర్క్ అండ్ టైం వేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఏజెస్, ఫ్రాక్షన్స్, యావరేజెస్, ఇక ఎల్సిఎం, హెచ్ఎఫ్, నెంబర్ సిరీస్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ఈ 3 కూడా, పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చదవాల్సినవి. ఆల్జిబ్రా, నెంబర్ సిస్టమ్, ఇండిసెస్ అండ్ సెట్స్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, ఏరియా పెరిమీటర్, ట్రిగోనోమెట్రీ, ఇవి 100% మీరు చదవాలి. చదివిన తర్వాతనే ఇక్కడికి రావాలి. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఆబ్వియస్లీ చదవాల్సినవి. ఓకేనా? సో నేను అదే చెప్తా ఉన్నా, ఏంటి అంటే మ్యాథ్స్ అనేది ఈజీ అండి. ఓకేనా? బట్ మీలో భయాన్ని అయితే కల్పించారు అంతే. సో ఈరోజు ఈవినింగ్ వరకు మాత్రమే అండి ఈ ఆఫర్. మళ్ళీ పెంచడం అనేది మళ్ళీ ఆఫర్ ఇవ్వడం అనేది ఇప్పట్లోనైతే ఉండదు. అండ్ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రీజనబుల్ ప్రైజెస్ పెట్టడానికి గల కారణం కూడా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో. అదేం సార్ ఫ్రీగానే పెట్టవచ్చు కదా అంటే, ఫ్రీగా చాలా వీడియోలు చేశాను, ఆ వ్యూస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.